4వ అధ్యాయము హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక. ఓకే చేసావా? చూడు. ఓకే, దేవునికి స్తోత్రం. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు కాడు, కానీ సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మహాపరిశుద్ధ తండ్రి, ఆశ్చర్యకరుడా, నీకు స్తోత్రాలు. ఇదిగో నాయన, ఈ యొక్క నాయన మరి పునరుద్ధాన దినమందు నీ సన్నిధానంలో చక్కటి పాటలు పాడి నిన్ను ఆరాధించాము. ఇప్పుడైతే నాయన పరిశుద్ధ గ్రంథ నాయన లేఖనాలను చదివి ఎత్తిపట్టుకొని సన్నిధానంలో బ్రతిమాలి ప్రార్థిస్తున్నాము. దయచూపండి, మా అందరితో మాట్లాడండి, మమ్మల్ని బాగుగా కడగండి, పరిశుద్ధపరచండి. అమూల్యమైన నీ శరీరమును రక్తమును తీసుకుని యోగ్యత భాగ్యం ఇచ్చి నీ రూపములో మేము నాయన మార్చబడ్డానికి, నీ వలనే మేము దేవా జీవించడానికి మమ్మల్ని మా ఆత్మీయ జీవితాన్ని బలపరిచి నాయన మీరే మాట్లాడి మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఇక్కడ మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు, కానీ సమస్త విషయములలో ఆయనట మన వలనే మనలాగానే శోధించబడ్డాడట. అంటే యేసయ్య కూడా శోధించబడ్డాడు. యేసయ్యకు శోధన. చాలాసార్లు శోధన అంటే ఏంటో చాలామందికి తెలియదు. ఒక్కోసారి శోధించబడుతున్నప్పుడు వారు కృంగిపోయి మాకేదో పాపం జరిగేసింది, పాపం చేశాను అనేటటువంటి అంతరంగ ఘోషతో బాధపడతారు. కనుక శోధన అనేది పాపమా అనంటే శోధనయే పాపము కాదు. శోధన వేరు, పాపము వేరు. అందుకే ఈ విషయాన్ని క్లియర్గా మనం తెలుసుకుందాము. ఇప్పుడు యేసు ప్రభువారికి ఇక్కడ శోధన కలిగిందా లేదా? మన వలనే శోధింపబడినను అన్నాడు. మనలాగా ఆయన కూడా శోధన కలిగిందంటే ఆయన పాపం చేసినట్ట. కాబట్టి శోధన అనగా పాపము చేసినట్టు కాదు. శోధన సహజంగా ఎంత పరిపూర్ణుడికైనా తప్పదు, ఎంత ఆత్మీయుడికైనా తప్పదు. ఎందుకంటే యేసయ్యకే శోధన ఎదురైంది కాబట్టి. అయితే శోధనయే మనకు శోధన కలుగుటయే మనం పాపం చేసేసామని కృంగిపోనవసరము లేదు. ఎందుకంటే శోధన అనేది సహజంగా ప్రతి ఒక్క విశ్వాసికి, ఆత్మీయతలో సంపూర్ణ సిద్ధిలో దగ్గరలో ఉన్నవారికి కూడా ఇటువంటి శోధనలు ఎదురవుతాయి. ఇంతకీ శోధన అనగా ఏంటి? శోధన అనగా చెడు కార్యాలు చెయ్యు, త్రాగు, ఇగో అలా తిట్టు, ఆ దొంగతనం చెయ్యి, ఆ తప్పుడు పని చెయ్యి అని సాతానుడు మనలో కలిగించే బలమైన ప్రేరణయే శోధన. అర్థమైందండి? నీ హృదయ అంతరంగంలో సిగ్నల్ పంపిస్తాడు, వెళ్ళు, ఎవరు చూడలేదులే, తాగు, ఎవరు చూడలేదులే, చెయ్యు అని బలమైన ప్రేరణ కలుగజేస్తూ ఉంటాడు. చూసారా?
దానినే శోధన అంటుంది బైబిల్. ఇక్కడ శోధన అనేదే పాపము కాదు. అర్థమైందండి? ఎవరినైనా శోధిస్తాడు, ఎప్పుడైనా శోధిస్తాడు. యేసయ్యకే శోధించినప్పుడు నిన్ను నన్ను వాడు శోధించకుండా విడిచిపెడతాడా? శోధిస్తాడు. అయితే పిల్లరా, దేవుడు మనకి ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రిక 4:15లో దేవుడు మనకు నేర్పించాలనుకున్న పాఠం ఏంటంటే, శోధించబడము పాపం కాదు. పాపము చెయ్యాలనే తలంపు ప్రతినిత్యం ఏదో ఒక రూపములో ప్రతి మనిషికి, ప్రతి యొక్క ఆత్మీయునికి కలుగుతూనే ఉంటుంది. శోధించబడినప్పుడు కొందరు అమాయకులు ఏం చేస్తారనుకుంటే, అయ్యో నేను పాపం చేసేసాను, నా తలంపులు వచ్చేసాయి, ఇలా త్రాగినట్టుగా కల వచ్చింది, షికారులు చేసినట్టుగా కల వచ్చేసింది, నేను అపవిత్రుడైపోయాను, నేను పాప అయిపోయాను అని కృంగిపోనవసరం లేదు. ఎందుకంటే శోధన అనేది నీకు కలిగింది, కానీ ఆ శోధన పాపరూపము అనగా పాప కార్యాల క్రియల రూపములో నీవు జరగనివ్వకుండా చూసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, ఎప్పుడైతే శోధన పాప తలంపులు రాకుండా జీవించడం అనేది ఏ మనిషికి కూడా సాధ్యము కాదని మనం తెలుసుకున్నాం. ఈ శోధన అనేది ఒక పాప సంబంధమైన ప్రేరణ అనేది కూడా మనము తెలుసుకున్నాం. అయితే ఈ శోధన మనకు కలిగినప్పుడు, పాప ప్రేరణ మనకు కలిగినప్పుడు, మనలో నిజంగా అది వేళ్ళూనికి పోయి ఆ యొక్క పాప వాంఛను బట్టి లేదా ఆ పాప ప్రేరణను బట్టి మన ఊహల్లో దాని పట్ల దాన్ని ఊహించుకొని ఆనందించేటప్పుడు, అలా ఆనందిస్తున్నావు అంటే ఖచ్చితంగా అది పాపముగానే ఎంచబడుతుంది, పాపముగానే ఎంచబడుతుంది. ఒక శోధన కలిగిందనుకుంటే దాన్ని ఆస్వాదించి మనసులో దాని విషయంలో ఆనందిస్తుంటే అప్పుడు నీలో పాపము స్టార్ట్ అవుద్దన్నమాట. అంతే తప్ప శోధన నీకు కలగ్గానే నేను పాపం చేసేసాను అనేటటువంటి భ్రమ పడవద్దు. కానీ అదే శోధనను మన హృదయములో పదే పదే తలంచుకుంటూ సంతోషిస్తూ ఆనందిస్తూ ఉన్నామనుకో, ఖచ్చితంగా అది పాప కార్యముగా మారిపోద్ది. ఆ విషయాన్ని యాకోబు రాసిన పత్రికలో దేవుడు రాయించాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. దురాశ కలిగిస్తాడు వాడు ఫస్ట్. దాన్నేమో దాని పట్ల మనకు జాలి కలుగుద్ది, ఆశ కలుగుద్ది. అది కలగకూడదు. అలా కలిగితే ఏమవుద్దంటే దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. చాలు. అందుకే పాప తలంపు, పాప ప్రేరణ, శోధన ప్రేరేపించినప్పుడు మన బ్రతుకుల్లో దాన్ని ఆస్వాదించి మనసులో దాని మీద జాలిపడి పదే పదే గుర్తు తెచ్చుకుంటూ ఆ విషయంలో ఆనందపడ్డామనుకో, అది ఏదో ఒక రోజున ఏం జరుగుద్దట, ఆ దురాశ నీవు గర్భము ధరించి పాపం చేసేటట్లుగా. ఉదాహరణగా ఒక మంచి యవనస్తునికి ఒక మంచి హీరోయిన్ కల్లోకి వచ్చి పెళ్లి చేసుకున్నట్టుగా
కళ వచ్చింది అనుకో, ఆ హీరోయిన్ బొంబేలో ఉంటుంది, హిందీ యాక్టరు, ఈ హీరో మాత్రము విజయనగరంలో ఉంటాడు. నాకు కళ వచ్చిందండి, నాకు కళ వచ్చింది, ఆమెను పెళ్లి చేసుకున్నానట, నేనంటే చాలా ఇష్టమట అనుకొని ఏంటి రోజు అందరితో అదే చెప్తున్నాడంటే దాని అర్థం ఏంటి? తనకి ఆ పాపం పట్ల ఇష్టం ఉంది, దురాశ, ఇష్టపడుతున్నాడు, ఆనందిస్తున్నాడు. అప్పుడు ఏమవుద్ది? ఆ దురాశ గర్భము ధరించి, అందుకని ఏ విధమైన పాప ప్రేరణ వచ్చినా సరే దానిని మన హృదయాలలో పెంచి పోషించి దాని పట్ల సానుభూతి చూపి అదంతా ఇష్టపడుతూ పదే పదే సార్లు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే అప్పుడు పాపంగా మారిపోద్ది. అంతే తప్ప శోధించబడగానే మనం పాపలమై అయిపోము. పిలుస్తాడండి, రండి ప్యాకెట్ ఆడుతా, రండి రండి చేయి పట్టుకొని లాగుతాడు, లాగి కూర్చోబెడతారు. అప్పుడు ఏమంటావు నువ్వు? అయ్యో నాకు లాగ్ కూర్చోబెట్టాడు, ప్యాకెట్ ఆడమన్నాడు అని ఏడుస్తావేటి? వద్దన్న ఆడు పిలిచాడు, ఆడి కర్మ, నేను ఆడుతానేటి. శోధన అయితే జరిగింది, ప్యాకెట్ అంటే నాకు చాలా ఇష్టం మొదటి నుంచి, కానీ ఆడు పిలిచాడు, పిలిచిన తర్వాత ఆడాలా వద్దా? చిచ్చే, ఆడు అలాగే శోధిస్తాడు. కానీ అక్కడ కూర్చొని 4 పేక ముక్కలు పట్టుకొని ఆడితే అది పాపం. సరే అలాగ వెళ్తున్నాం, రారా పండగ రా, ఈరోజు పెద్ద పండగ రా, ఇక తీసుకో క్వార్టర్ మందు. పాపం ఒకప్పుడు బాగా తాగినోడే శోధిస్తున్నాడు. ఎవరు చూడలేదులే, మీ పాస్టర్ గారు చూడు, దేవుడు చూస్తాడే, నీకెవరో తెలుసు, ఏం తాగి పర్లేదు, ఇది ఆ ఫారెన్ నుంచి తీసుకొచ్చిన మందు, అది చాలా కాస్ట్లీ, ఇది నీకోసం, నా ఫ్రెండ్ కదా, తాగి, ఎవరికి చెప్పనులే, నువ్వు ఎవరికి చెప్పక. నోరు కాస్త చప్పరిస్తూ చూస్తాడు, తాగుదామా అని. ఆ శోధన, అటు పిలవడం, నీ ముందు పెట్టడం, అదంతా పాపం కాదు. శోధించబడుతున్నావు కానీ నువ్వు పాపం చేయలేదు. కానీ కాస్త కొద్ది టేస్ట్ చేద్దాం అనుకొని అది పాపం అవుద్ది. అర్థమైందా? అదే దొంగతనమైన. సరే ఎవరు ఇంటికి వెళ్తాం, బంగారం 1,80,000 1,70,000 అంత ఉంది, అక్కడ ఉంది, ఏ దుద్దు చిన్న ఇరిగిపోయే లేదా ఉంగరం ఇరిగిపోయింది, అది చూస్తున్నారు, ఎవరు లేరు. అక్క ఇంట్లో ఎవరు లేరా? బా ఎక్కడికి వెళ్ళిపోయారు వీళ్ళు, అక్క ఎక్కడికి వెళ్ళిపోయారు వీళ్ళు, మళ్ళీ అటు చూస్తున్నారు. సరే కలుగుతుంది, ఎవరు లేరు, ఎవరు చూస్తుంది, బంగారం, అది బంగారమే, ఏం చేద్దాం, ఎవరు లేరు, ఎన్ని కేకలేసినా అక్కడ రారు, అది తీసి చిక్కంలో పెట్టేస్తే ఎవరు చూస్తారేటి, అమ్మేస్తే కనీకి 1,00,000 అయినా రావచ్చు కదా, తీసుకో అని ప్రేరేపణ కలిగిస్తాడు సాతానుడు. ఎవరు చూశారేంటి, దేవుడి దగ్గర క్షమాపణ అడిగేవచ్చు అని అది తీసుకుని జోబులో పెట్టడము, అది అక్కడ ఉండి నీకు కలిగిస్తుంటాడు, తీసుకో తీసుకో అని ప్రేరేపించినా సరే తప్పలమ్మనాలు తీసుకోకూడదు, తప్పు కలుగుతుంది. అయ్యో ప్రభా, ఈ శోధన నుంచి నన్ను తప్పించిన ఆయన అని అడగాలి. అర్థమైందండి? తీసుకోవాలని శోధన పుట్టించాడు వాడు, అలా పుట్టించడం నీలో కలుగుట పాపం కాదు, కానీ అది తీసుకొని జోబులో పెట్టడంలో అప్పుడు పాపం అవుతుంది. అప్పుడు దురాశ గర్భము ధరించి పాపమును కని పాపం పరిపక్వమై మరణానికి అంటుంది. అది శోధన అంటే, పాపం అంటే తేడా. ప్రియులారా, అయితే ఆ తీవ్రమైనటువంటి పాప కోరిక మనలో సాతానుడు పుట్టించినప్పుడు అది తీవ్ర రూపము దాల్చకముందే స్థిర సంకల్పముతో నేను నా అంతటి వాడు, నాలాంటి వాడు ఆ పాపం చేయొచ్చా, చిచి నాకొద్దు అని ఆ కోరికను, ఆ శోధనను ఏం చేయాలంటే
మన హృదయములో నుండి బలముగా పెకలించి వేసి యేసు నామములో తీసే తండ్రి అని అన్నప్పుడు నువ్వు పరిశుద్ధుడిగా మిగిలిపోతావు. హల్లెలూయా. అర్థమైందండి? కాబట్టి శోధన సహించువాడు ధన్యుడు అన్నాడు. అర్థమైందండి? శోధన సహించువాడు ధన్యుడే. శోధన కలిగిందంటే పాపం చేసినట్టు కాదు. అలాగైతే శోధన వచ్చి రాగానే నువ్వు పాపం చేశానని భ్రమించక, ఎప్పుడైతే శోధన నీకు వచ్చిందో ఆ శోధనను నీవు పాప కోరికగా మార్చుకోకుండా, అందులో పడిపోకుండా నెట్టివేయాలి. అప్పుడు మనము ధన్యులమవుతాం. అందుకే శోధన సహించువాడు ధన్యుడు అన్నాడు. ఒకవేళ శోధనే పాపమైతే దేవుడు అంటాడు అలాగా? చెప్పండి. శోధనయే పాపమైతే దేవుడు అలా అంటాడా? శోధన అనే విషయంలో పాపం పెట్టుకో, పాపము సహించువాడు ధన్యుడు అంటాడా? అది కదా. కాబట్టి శోధన అనేది అందరికీ కలుగుద్ది. కానీ ఆ శోధన అంటే పాపము చెయ్యమని మనలో కలిగే బలమైన ప్రేరణ, దాని పట్ల జాలి, దాని పట్ల ఆశ, దాని పట్ల కోరిక, పదే పదే మరలా దాన్ని జ్ఞాపకం చేసుకోవడాలు, మళ్ళీ ఆ సందర్భం వస్తే అలా చేద్దామని అనిపించుకోవడాలు, అది పాపము పరిపక్వమై మరణాన్ని కనడం. అప్పుడు అది పాపంగా మారిపోద్ది. అర్థమైందా? కాబట్టి మనము శోధనను ఎలాగ సహించి జయించాలి అంటే స్థిర సంకల్పముతో, నమ్మకముతో, నాంతటి వాడు దేవుని బిడ్డను, 10 మందికి సువార్త చెప్పిన దానను లేదా సువార్త చెప్పిన వాడను, ఈ కాని పని నేను చేయొచ్చా? నన్ను సాతాను శోధిస్తున్నాడు, కానీ సాతానా పో, యేసు నామములో దురాత్మ పో, ప్రభువా ఈ శోధన నుంచి తప్పించు నాన్న నాకు, ఎందుకంటే అలా చేయటం వల్ల నీ నామానికి అవమానము, నీ ఎదుట నేను దొంగను, అపవిత్రుడు అయిపోతాను తండ్రి అనగానే అప్పుడు నీ హృదయంలో స్థిర సంకల్పంతో దాన్ని ఏం చేసావు? మనసులో పుడుతున్న శోధన ప్రేరణను తీసి వేళ్లతో సహా బయటికి పడేసావు. అప్పుడు నువ్వు పరిశుద్ధుడిగా దేవుని ఎదుట నిలబడగలుగుతా. హల్లెలూయా, హల్లెలూయా. అసలు శోధనే లేకుండా ఉందాము అనేది ఒట్టికాల. దేవుడు ఏం చెప్తున్నాడు? ఇటువంటి శోధనలోనే నీవు నిక్కచ్చిగా ఉంటావో లేదో తెలిసిపోవాలంటే అటువంటి శోధనలు నీకు వచ్చేటప్పుడు దేవుడు చూస్తుంటాడు అన్నమాట. నా బిడ్డ నిలబడతాదా పడిపోద్దా? నా కుమారుడు నిలబడతాడా పడిపోతాడా? అది శోధన అంటే, ఇది పాపం అంటే. మరి ఏ విధంగా మనకు కలిగిన ఆ బలమైన పాప ప్రేరణ నుండి, శోధన నుండి మనం ఎలా జయించగలగాలి? మనలో కలుగుతున్న పాప ప్రేరణను బలంగా వేళ్లతో సహా పెకిలించి దేవుని ఎదుట పరిశుద్ధులుగా మనం ఎలా నిలబడగలుగుతాం? ఎలా శోధనను జయించగలుగుతాం? దానికి చిన్న ఉదాహరణ చెప్తాను. ప్రిల్లారా, మన చుట్టూ కొన్ని పిచ్చుకలు తిరుగుతాయి లేవా? ఊర పిచ్చుకలు, ఓ వికృతమైన పిచ్చుకలు కూడా తిరుగుతాయి కొన్ని. అవి తిరుగుతూ చెట్టు మీదనో ఎక్కడో ఒక దగ్గర గూడు కట్టుకుంటాయి. అవునా? ఈ పిచ్చుకలు లాంటివే పాపాలు, శోధనలు కూడా. అవి ఎక్కడికి పోయినా ఉంటాయి. అర్థమైందా? ఏ ఊరు వెళ్ళినా, ఇంట్లో ఉన్నా, ఎక్కడికి వెళ్ళినా పిచ్చుకల్లాగా పాపాలు మన చుట్టూ తిరుగుతూనే ఉంటాయి, శోధించబడుతూనే ఉంటాం. ఆ విధంగా తిరగకుండా పిచ్చుకలని ఆపగలమా మనం? ఆపగలమా? అలాగనే మన చుట్టూ శోధనలు రాకుండా మనము ఆపలేము. కాబట్టి శోధించబడినను కూడా సహించి జయించి ధన్యుడవు అంటాడు దేవుడు. మరి దాన్ని ఆపలేము. పిచ్చుకలు చుట్టూ తిరగకుండా ఆపలేము, కానీ ఒకటి మాత్రం ఆపగలం.
ఆ పిచ్చుకలు, ఆ వికృత పక్షులు మన నెత్తి మీద గూడు కట్టుకోకుండా మాత్రము మనం ఆపగలమా లేదా చెప్పండి. ఒక కాకి గూడు కట్టడానికి ఎక్కడి నుంచో ఒక కర్ర పుల్లో, ముళ్ళ కంపల్లో ఒక పుల్ల తీసుకొచ్చి పెడుతుంటే, ఏదో ఒక చెట్టు మీద పెడుతుంటే ఆ చెట్టు, అది వృక్షం, అది ఒలకదు పలకదు. కానీ అదే నీ నెత్తి మీద పెట్టడానికి వచ్చిందనుకో, ఊరుకుంటావు నువ్వు? అలాగేంటంటే మన హృదయములో ఆ శోధన, బలమైన ప్రేరణ, పాపము చేయాలని సాతానుడు ప్రవేశపెట్టే బలమైన ప్రేరణ మనలో గూడు కట్టుకోకుండా మనం చూడగలం. హల్లెలూయా, హల్లెలూయా. అలాగా ఏదొచ్చినా ఒక్కొక్క పుల్లను తీసి పడేస్తాను, ఒక్కొక్క పుల్ల పడేస్తుంటే అది వచ్చి నివసించడానికి చోటు దానికి ఉండదు. అందుకే శోధన సహించువాడు ధన్యుడు. కానీ శోధనలో పడిపోయాడు అనుకో, వాడు అన్యుడు, పాపి అయిపోతాడు. కనుక మనము శోధనలు వద్దు అంటే అది కుదరదు. పక్షులు లోకంలో తిరగకూడదంటే కుదరదు. కానీ ఒకటి మాత్రం కుదురుద్ది, పక్షులారా, పిచ్చుకలారా, వికృతమైన పక్షులారా, జీవులారా, నా నెత్తి మీద మాత్రం మీకు గూడు కట్టనివ్వను, నేను జాగ్రత్త పడుతున్నానని మనం మాత్రం మన నెత్తి మీద అది గూడు కట్టుకోకుండా చూడగలం. శోధనలు రాకుండా మనం ఆపలేము, కానీ ఆ శోధన గూడు కట్టుకొని మనలో పాపంగా మారనివ్వకుండా మనము దేవుని వాక్యము చేత, మనస్సాక్షి చేత యేసయ్య పాదాలను అడిగి జయించగలుగుతాం. హల్లెలూయా. అట్టి సహాయము ఎవరి దగ్గర దొరుకుద్ది మనకి? దేవుని దగ్గర. ఎందుకంటే యేసయ్యకు కూడా ఏం కలిగిందట? హెబ్రీయులకు రాసిన పత్రిక 4:15లో సమస్త విషయములోనూ మన వలనే శోధించబడినను ఆయన పాపము లేనివాడిగా ఉండెను. హల్లెలూయా. శోధన కలిగిందా లేదా యేసయ్యకు? పాపము లేనివాడిగా నిలబడ్డాడు. మనకు కూడా కలుగుద్దా లేదా? పాపము లేనివారిగా మనము నిలబడాలి. అది దేవుడు కోరుకుంటున్నాడు. అప్పుడు శోధన సహించి మనము దాన్ని జయించి ధన్యులమై దేవుని యొక్క బహుమానానికి అర్హులము, పాత్రలము అవుతాం. ఆ విధంగా దేవుడు మనల్ని శోధనను జయించేటటువంటి శక్తివంతులైన ఆత్మీయులుగా, పరిశుద్ధులుగా తన ఆత్మచేత అభిషేకించి మనల్ని నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం.